జీహెచ్ఎంసీ పరిధిలో క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్షన్ పనులపై వివాదం కొనసాగుతోంది. సిటీలో జరిగే సివిల్ పనుల క్వాలిటీ చెకింగ్ ఇంజనీరింగ్ కాలేజీలకు ఇవ్వగా ఆ కాలేజీలో ప్రైవేటు ఏజెన్సీలకు అప్పజెప్తున్నాయి. కాంట్రాక్టర్లతో కుమ్మక్కవుతున్న ప్రైవేటు ఏజెన్సీలు అన్ని పనులు బాగున్నాయని సర్టిఫై చేస్తున్నారు. ఈ విషయాలన్నీ కమిషనర్ దృష్టికి రావడంతో ఇంజనీరింగ్ కాలేజీలకు ఇచ్చిన టెండర్లను రద్దు చేసే యోచనలో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో జరిగే సివిల్ పనుల థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ సేవలను ఇంజనీరింగ్ కాలేజీలకు అప్పగించాలని గతంలో జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు ప్రాజెక్ట్ వర్క్, ప్రాక్టికల్స్లో ఉపయోగం కలుగుతుందని ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ వాస్తవానికి కాలేజీలు టెండర్లు సాధిస్తున్నా పనులు మాత్రం ప్రైవేట్ ఏజెన్సీలకు, కాంట్రాక్టర్లకే వదిలేస్తున్నారని ఆరోపణలున్నాయి. 5 లక్షలకు పైగా విలువైన సీసీ రోడ్లతో పాటు ఇతర పనుల క్వాలిటీ కంట్రోల్ చెక్ చేస్తామని టెండర్లు దక్కించుకుంటున్న సివిల్ ఇంజనీరింగ్ కాలేజీలు ఆయా పనులు మాత్రం చేయడం లేదు. ఇక తాజాగా జీహెచ్ఎంసీ ఆహ్వానించిన టెండర్లలో 11 ఇంజనీరింగ్ కాలేజీలు ముందుగానే సిండికేట్ అయి టెండర్లు దక్కించుకున్నాయి. కానీ ఆయా కాలేజీ స్టాఫ్ కానీ స్టూడెంట్స్ కానీ ఒక్కరోజు ఫీల్డ్ పైకి వచ్చి ఇన్స్పెక్షన్ చేసిన దాఖలాలు లేవు. స్టూడెంట్స్ కి ప్రాజెక్ట్ వర్క్ లాగా ఉపయోగపడుతుందని అనుకున్నా అలా మాత్రం జరగడం లేదు. దీంతో అసలు నాణ్యత లక్ష్యం పక్కదారి పడుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ టెండర్లలో యూనివర్సిటీలు, ఐఐటి, ఎన్ఐటి, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ మాత్రమే పాల్గొనేలా నిబంధనలు విధించింది. ఆయా ఇంజనీరింగ్ కాలేజీలు జీహెచ్ఎంసీ పరిధి నుంచి 10 కిలోమీటర్ల లోపల ఉండడంతో పాటు కనీసం 10 ఏళ్ల అనుభవం ఉండాలి. సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ తప్పనిసరిగా ఉండాలి. ఏఐసిటిఈ గుర్తింపు, ప్రభుత్వ యూనివర్సిటీ అనుబంధత ఉండాలి. అయితే జేఎన్టీయూహెచ్, ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ప్రధాన ఇంజనీరింగ్ కళాశాలలు ఈ టెండర్లకు దూరంగా ఉండగా మిగిలిన 11 కాలేజీలు మాత్రమే అర్హత సాధించాయి. కానీ జీహెచ్ఎంసీ 12 ప్యాకేజీలకు టెండర్లు ఆహ్వానించడంతో కాలేజీలన్నీ సిండికేట్ అయి టెండర్లు దక్కించుకున్నాయి. సీసీ రోడ్ల నాణ్యతను అంచనా వేసే కోర్ కటింగ్ టెస్టులకు అవసరమైన పరికరాలు చాలా కాలేజీల్లో లేవని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆ ఇన్స్పెక్షన్లను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తున్నాయి. ఆయా ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేట్ ఏజెన్సీలు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై పనులు ఎలా చేసినా క్వాలిటీ బాగా లేకపోయినా అంతా బాగున్నట్లు సర్టిఫై చేస్తున్నాయి. ఈ విషయాలన్నీ కమిషనర్ దృష్టికి రావడంతో ఇంజనీరింగ్ కాలేజీలకు ఇచ్చిన టెండర్లు రద్దు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక మొత్తంగా జీహెచ్ఎంసీ పరిధిలో థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ వ్యవస్థ లక్ష్యం విద్యార్థుల ప్రాక్టికల్ లెర్నింగ్, పనుల్లో నాణ్యతను నిర్ధారించడం అయినా వాస్తవంగా కాంట్రాక్టర్ల ఆధిపత్యం, సిండికేట్ బిడ్లతో నాణ్యతా ప్రమాణాలు గాలికే పరిమితమవుతున్నాయనే పరిస్థితి కనిపిస్తోంది.